కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి హైదరాబాద్లో నిర్మితమవుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణాల గురించి చర్చించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. కోటికి పైగా ఉన్న జనాభా, వచ్చిపోయే మరో అరకోటి మంది ప్రజలతో హైదరాబాద్ విశ్వనగరం నిత్యం రద్దీగా ఉంటోంది. హైదరాబాద్లో ప్రజలు ట్రాఫిక్ జామ్లతో అష్టకష్టాలు పడుతున్నారు. ఆఫీస్లో పనిచేసే సమయం కంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయే సమయమే ఎక్కువగా ఉందంటూ ప్రజలు వాపోతున్నారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్న పనులు నత్తనడకన సాగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. హైవేలో నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్, నిజామాబాద్ హైవేలో నిర్మిస్తున్న కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, దీనికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారని, వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని మంత్రి చెప్పారని ఈటల రాజేందర్ తెలిపారు. స్థానికంగా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా పనులు వేగంగా జరగడం లేదని, ఇప్పటికే వారిచ్చిన డెడ్ లైన్లన్నీ పూర్తయ్యాయి కాబట్టి మంత్రిని చొరవ తీసుకోవాలని కోరామని తెలిపారాయన. బాలానగర్, నర్సాపూర్ హైవేలో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల ఆ రూట్లో కూడా ఒక ఫ్లైఓవర్ మరియు నాగార్జున సాగర్ ఎక్స్ రోడ్ నుండి అమరావతి వరకు కొత్త హైవే నిర్మాణం జరుగుతుంది. ఆ రూట్లో కూడా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాగర్ ఎక్స్ రోడ్ వైపు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి మంజూరు చేయాలని మంత్రిని కోరగా ఒప్పుకున్నారని, త్వరలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. నాగ్పూర్లో నితిన్ గడ్కరీని కలిసిన వారిలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్తో పాటు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉన్నారు.